Hi friends, welcome to Nidhai Express channel. Today we have all new upgraded EV6 of KIA Motors, SUV, sport utility vehicle. Comes with 5 doors, battery charge time 11.75 hours at 220 volts. Car battery 77.4 kWh 679 volt lithium ion. 708 kilometers range. Dimensions 4,695 mm length x 1,890 mm width x 1,570 mm height. Key of Kia EV6. Features with hold, unlock and lock options. Your comment, feedback, update in comment box. హోల్డ్ బటన్ ప్రెస్ చేయగానే మనకు బూట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో బూట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా వెళ్తే మనకు అన్లాక్, లాక్ రెండు ఉన్నాయి. లాక్ అన్లాక్ చేసినప్పుడు మనకు లైట్స్ ఇండికేటర్స్ ఏవైతే 4 ఇండికేటర్స్ ఉంటాయి అవన్నీ బ్లింక్ అవుతుంటాయి. గివ్ us లాక్ అన్లాక్ సిచ్యువేషన్ అండ్ ORVMs కూడా ఓపెన్ క్లోజ్ అవుతాయి. మిడిల్ లో బ్లాక్ స్ట్రైప్ అయితే ఇచ్చిండు. ఇది వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ 178 mm. వచ్చేసి మనకు గ్రిల్ కియా బ్యాజింగ్ వస్తుంది. బానెట్ వచ్చేసి మనకు ఫెరారీ బ్లూ ప్రింట్. సో మీరు కూడా ఫీడ్బ్యాక్ కామెంట్ ఇవ్వచ్చు, ఫెరారీతోని మ్యాచ్ అవుతుందా లేదా. అండ్ గ్రిల్ కూడా స్పోర్టివ్ గా లుక్ అయితే ఉన్నది. స్పోర్టివ్ అండ్ SUV ఏరోడైనమిక్. మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇండికేటర్స్ సీక్వెంటల్ ఇండికేటర్స్ విత్ డిలైట్ రన్నింగ్ DRLs తోని వస్తుంది ఫ్రంట్ ప్రొఫైల్లో మనకు. అండ్ ఇది వచ్చేసి మిడిల్లో కూడా DRLs ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ORVMs మీద కూడా మనకు ఇండికేటర్ ఉంది. అండ్ టెయిల్ లైట్స్. సో ఇది వచ్చేసి మనకు టెయిల్ లైట్స్. బ్రేక్ మీద పెడల్ పెట్టినప్పుడు కూడా లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. చిన్న చిన్న డాట్స్ లైట్స్ కూడా చాలా మంచిగా డిజైనింగ్గా ఉన్నది, విచ్ ఈస్ నైస్. సో అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇందులో ఇండికేటర్స్ కూడా సీక్వెంటల్లో వస్తాయి ఇండికేటర్స్. అండ్ టైర్ సైజ్ చూద్దాం. సో వీల్స్లో వచ్చేసి మనకు ఆల్ వీల్ డ్రైవ్ అండ్ రేర్ వీల్ డ్రైవ్. టైర్ సైజ్ వచ్చేసి 235/55 R19 ఇంచ్తో వస్తుంది. ట్యూబ్లెస్ టైర్, అలాయ్ వీల్స్, ఆల్ డిస్క్, 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి కియా. అండ్ ఇది సస్పెన్షన్ మనకు చూడొచ్చు. అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ స్కీ ప్లేట్ తో వస్తుంది. అండ్ ఇండికేటర్ కూడా ఉంది. ORVMs మీద కెమెరా ఆప్షన్, కెమెరా కూడా ఉంది. 365 degrees వ్యూ గురించి. అండ్ ఇది మనకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సన్ రూఫ్ తోను కూడా వస్తుంది. అండ్ ఇది డబుల్ D అండ్ ఇంటీరియర్ డబుల్ D స్టీరింగ్ ఇంటీరియర్ తోని వస్తుంది. సూపర్ ఉన్నది ఇంటీరియర్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. షార్క్ ఫిన్ యాంటీనా, సో యాంటీనా కూడా ఉంది. అండ్ మనకు స్పోర్టివ్ స్పాయిలర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి స్టైలిష్గా డైమండ్ కట్ స్టీల్లో ఉన్నది. సో అది లైటింగ్ వచ్చినప్పుడు షైన్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జ్ చేసుకునే ఆప్షన్. సో బ్యాటరీ ఛార్జ్ చేసుకునేకి AC అండ్ DC. సో ఇది పైన వచ్చేసి ఇంటికాడ వేసుకోవచ్చు. ఇది కిందది DC అవుట్లెట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోనికి ఆప్షన్. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ లెవెల్ ఎంత ఉంది చూపిస్తుంది. అండ్ ఇది సేఫ్టీ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాన్ని ఫాలో అవ్వాలా, ఎంత ఎట్లా ఛార్జ్ చేసుకోవాలనేది కిలో వాట్స్ బేస్ చేసుకొని, వాట్స్ బేస్ చేసుకొని. అండ్ ఇది వచ్చేసి మనకు ఆన్ వాట్ బేస్. ఇది వచ్చేసి GT లైన్ కింద వెనకాల బ్యాజింగ్ ఉంది. GT లైన్ బేస్ చేసుకొని డిజైన్ చేసిన వేరియంట్. మధ్యలో మనకు కియా వేరియంట్ లోగో వస్తుంది. వేరియంట్ EV6 బ్యాజింగ్. అండ్ కింద కూడా ఉంది స్కీ ప్లేట్, లైటింగ్స్ ఆప్షన్, స్టాపర్స్ అనొచ్చు, రిఫ్లెక్టర్ లాగా. కెమెరా ఉన్నది 365 degrees వ్యూ గురించి. అండ్ ఇది లాంగ్ వ్యూ బ్యాక్ ప్రొఫైల్ది. సెన్సార్స్ ఉన్నాయి అన్నీ. సో లెఫ్ట్, బ్యాక్, ఎవ్రీవేర్ ఫ్రంట్ సెన్సార్స్ అయితే మంచిగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కూడా మనకు స్కీ ప్లేట్ వస్తుంది. డస్ట్ అట్లా పడకుండా, స్క్రాచెస్ పడకుండా. అండ్ ఇది లుక్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ వెళ్తూ జస్ట్ మనం ఇట్లా కనిపిస్తుంది. ఎందుకంటే కాస్ట్ వచ్చేసి 80 lakhs ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ 60 lakhs. కెన్ యూ బిలీవ్ దట్? ఎస్. ఇది వచ్చి డేలైట్ రన్నింగ్ DRLs, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్,
ఫాగ్ ల్యాంప్ లేదు. ఐ డోంట్ నో, యువర్ కామెంట్ ప్లీజ్. సెన్సార్స్, పార్కింగ్ సెన్సార్స్ ఇస్తే బాగుంటుండే కదా. ఫాగ్ ల్యాంప్, ఇది టాప్ వ్యూ బ్యాక్ సైడ్ నుంచి. ఫోటోగ్రఫీ, హౌ వీ క్యాన్ షో యూ బెస్ట్, ఎలా కార్ని కవర్ చేస్తే. ఇది వచ్చేసి బాటమ్ నుంచి వ్యూ కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేసిన. హోప్ నచ్చుతుందని. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Your comments, feedbacks also. These are all left profile and the front profile with sunroof, glass manaku, auto sensing wipers and the grill, bonnet. Superb design, Ferrari type. Front door lo em vastayi chusam. Idi flush door handle vastundi indulo. So accessing door is easy. సో మంచిగా వైడ్గా ఓపెన్ అయింది డోరు. చూసుకుంటే ఇందులో మనకు హ్యాండ్ గ్రిప్, 2 పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఇది సైడ్ మిర్రర్ కంట్రోల్, ఇది లాక్. సో ఇది ఏం లేదు. సీట్ 1, 2. సో సెట్టింగ్స్, సీట్ సెట్టింగ్ చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో మనం సేవ్ చేసుకుంటే దాని ప్రకారంగా చేంజ్ అవుతుంటుంది సీటింగ్. అండ్ ఇది వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్, మెరిడియన్ సరౌండెడ్ కంపెనీ ద్వారా ఇస్తుంది. బాటిల్ హోల్డర్ వస్తుంది మనకు డోర్లో. అండ్ ఇది వచ్చేసి ట్విట్టర్. అండ్ ఇది వచ్చేసి సైడ్ మిర్రర్, బయట చూసుకోవడానికి. చిన్నవి కూడా ఉన్నాయి ఇలా, లైక్ ఇలా లైన్స్ 1, 2, 3. సూపర్. అండ్ ఇది వచ్చేసి మనకు కియా ఇంటీరియర్ EV6 స్పోర్ట్స్ కార్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న లైన్ వస్తుంది స్టీల్ది, మంచిగా ఉన్నది, గివ్స్ ఏ గ్రాండ్ లుక్. అండ్ ఇది వచ్చేసి మనకు సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవడానికి. అండ్ ఇది డిక్లైన్ మనకి బ్యాక్ సీట్. అండ్ ఇది ఫ్రంట్ బ్యాక్. అప్ డౌన్ ఆల్ 6-way adjustment. అండ్ ఇందులో 2 పెడల్స్ వస్తాయి, ఒకటి ఎక్సిలేటర్, ఒకటి బ్రేక్. అండ్ ఇది వచ్చేసి కియా స్టీరింగ్లో వచ్చేసి మనకు మంచిగా కియా బ్యాజింగ్ వస్తుంది. అండ్ ఇది ఎయిర్ బ్యాగ్తో వస్తుంది. డ్రైవ్ మోడ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి డ్రైవ్ మోడ్స్ చూద్దాం. అండ్ ఇది మనకు ఆపరేటింగ్ మౌంట్స్, స్టీరింగ్ వీల్ అనేది ఇచ్చిండు. డబుల్ D ఉన్నది. సో చూసుకుంటే డబుల్ D. అండ్ ఇది అంబియన్ లైటింగ్, మనకు పార్కింగ్ మోడ్, ఆఫ్ రోడింగ్, లైట్స్, హోల్డ్, ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది వచ్చేసి ఇవి పవర్ స్టార్ట్ బటన్ ఆడుంది. అండ్ ఇది డయల్. సో విచ్ ఈజ్ నైస్. అండ్ ఇది టచ్ స్క్రీన్లో పోతే మనకి ఏమేమి వస్తున్నాయి చూద్దాం డీటెయిల్డ్గా. బ్యాక్ డోర్ మంచిగా వైడ్గానే ఓపెన్ అయింది, ఈజీ టు క్లైమ్. అండ్ ఇందులో అంబియన్స్ లైటింగ్ ఒకటి ఉన్నది, మంచిగా వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ గ్రిప్, సాఫ్ట్ కుషనింగ్ ఉంది. అండ్ ఇది మనకు లాక్ అన్లాక్ చేసుకోవడానికి మంచిగా స్టీల్ ఫినిషింగ్లో ఉన్నది. అండ్ ఇది అన్లాక్, ఇది మనకు మిర్రర్ సెట్ చేసుకోవడానికి డోర్ మిర్రర్. అండ్ ఇది బాటిల్ హోల్డర్ వస్తుంది. అండ్ స్పీకర్ మెరిడియన్ సరౌండెడ్ కంపెనీ. చైల్డ్ లాక్ కూడా ఉన్నది, సేఫ్టీకి చైల్డ్ లాక్ కూడా ఉంది. అంటే ఫ్రంట్ డోర్లో బటన్ ఉండవచ్చు. చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫుల్ స్కీ ప్లేట్ కీ వచ్చింది. ఇంకోటి ఇక్కడ ఈ సీట్ కూడా బ్యాక్ రేర్ సీట్స్ కూడా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రేర్ సీట్స్ కూడా. సో రేర్ సీటింగ్లో మనకు స్పేస్ చాలా మంచిగా ఉన్నది. అండ్ ఇది వచ్చేసి
2 కప్ హోల్డర్స్ విత్ ఆమ్రెస్ట్ వస్తుంది. రేట్ సీట్ కంఫర్ట్ చూద్దాం. సో కుషనింగ్ అండ్ సీటింగ్ కంఫర్ట్, రిలాక్స్ అండ్ హెడ్ రూమ్ అయితే క్లియర్గా ఉన్నది, మంచి స్పేస్ ఉన్నది హెడ్ రూమ్కి. అండ్ మనకు హెడ్ రెస్ట్ కూడా ఉన్నది, కుషనింగ్ కరెక్ట్గా ఉన్నది. లెగ్ రూమ్, లెగ్కి మనకు థాయికి హ్యాండ్ గ్రిప్ ఉన్నది. సో సూపర్, లైట్ ఆప్షన్ కూడా ఉన్నది, లెగ్ రూమ్ కూడా మంచిగా ఉన్నది. ఫ్రంట్ సీట్లో చూద్దాం సీటింగ్. సో నైస్ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చూడంగానే అన్నీ మనకు అవైలబుల్లో ఉన్నాయి. విజన్ వ్యూ కూడా క్లియర్గా ఉన్నది. సో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, టెక్నాలజీ ఉందో, ఈజీ టు యాక్సెస్ అలా నియర్ బై ఉన్నాయి. కుషనింగ్ థాయ్ కొంచెం పెంచేది ఉండే, మేబీ తక్కువ ఉన్నది. నా హైట్ అయితే 5.5, బట్ యా, సో కొంచెం ఇంకెక్కువ ఉంటే బాగుంటుండేమో నా ఒపీనియన్. మీరేమంటారో చెప్పండి. సో యా, అదర్ దెన్ దాట్ నథింగ్ ఎల్స్. సీటింగ్ అయితే బాగుంది. సో అటు ఇటు పైకి కిందికి అడ్జస్ట్మెంట్ సూపర్ ఉండే. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో మనకు బానెట్ అయితే వైడ్గా మంచిగా ఓపెన్ అయింది, పెద్దగా ఉన్నది. అండ్ ఇది వచ్చేసి ఇంజన్, కియా EV6 ఇంజన్. అండ్ ఇందులో బ్యాజింగ్ ఉంది EV6 అని. ఇదంతా ఇంజన్ అనుకుంటున్నారా? కాదు, చిన్నగా ఇట్లా స్పేస్ ఉన్నది, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మంచిగా ఉంది కదా. ట్రంక్, ఫ్రంక్, వాట్ ఎవర్ యూ కాల్. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది బ్యాటరీ, దిస్ ఈజ్ సంథింగ్ మోటార్. ఇది వచ్చేసి మనకు కూలెంట్స్, హ్యాండ్ పెట్టొద్దు అంటూ, వాటర్, లిక్విడ్, బ్రేక్ ఆయిల్. అండ్ ఇది వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్. సో 1 బటన్ ప్రెస్తోని డిక్కీ డోర్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇందులో మనకు ఏమేమి వస్తున్నాయి చూద్దాం. సో పార్సల్ ట్రే, వావ్, ఫుల్లీ ఆటోమేటిక్. అది వెళ్ళిపోయింది, మళ్ళీ ఇది ఇట్లా గుంజుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా కూర్చోబెట్టాలి, చూడండి. సో బోత్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఈడ కూడా వచ్చింది, ఈడ కూడా వచ్చింది. అండ్ దెన్ లీవ్ ఇట్. సో లాక్ అయిపోయింది పార్సల్. వద్దనుకున్నప్పుడు తీసి కింది కానీ వదిలేయచ్చు. సూపర్, నైస్ ఆప్షన్. సో ఇందులో కూడా క్యాపింగ్ ఇచ్చిండు. సో ఇదంతా క్లోజ్ అవుతుంది. కావాలనుకుంటే ఏమైనా యాక్సెసరీస్ తీసుకోవాలనుకుంటే ఫోల్డ్ చేసుకొని, ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ కిట్ వస్తుంది, ఏసీ అడాప్టర్. అండ్ ఇది కూడా ఇంకొకటి వస్తుంది, ఛార్జింగ్ కిట్ మొత్తం. సో వెహికల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. టైర్ మొబైలిటీ కిట్ వస్తుంది. సో పంక్చర్ కిట్ అండ్ కియా ఛార్జింగ్ కిట్. ఇదే అది ఇళ్ళకి వెళ్ళి తీసిర్రు. ఏముంది ఇది మనకు టెక్నికల్ టూల్స్. ఫస్ట్ రోజు వీడియో షూట్ చేసినాం, కియా ఈవీ వీడియో షూట్ చేసినాం. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ గురించి కూడా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.